ఓకే అన్నా. ఎస్. ఇప్పుడు నేను ఎవరు అనే ప్రశ్నకి మాటల్లో కాకుండా అనుభవం ఎలా ఉన్నా చూపించవచ్చా? ఫస్ట్ మాటనే ఆధారము. ఓకే. ఆ తర్వాత ఎవడికి వాడికి మౌనంలోనే తెలుస్తుంది. ప్రాపంచిక విషయాలంతా నువ్వు నోటితో చెప్పాలి. ఎగ్జిస్టెన్షియల్ అవన్నీ కూడా మౌనంలోనే అనుభవించాలి. ఇది లెక్క. నేను ఆనందంగా ఉన్నా అన్నది చెప్పేది కాదు. నేను మంచి పోటుగాడిని అని చెప్పకు, తెలుసుకో. ఎవడన్నా చెప్తాడా నేను మగవాడిని అని చెప్తే నవ్వుతారు, కానీ నేను ఉద్యోగిని అంటే లైక్ చేస్తారు. సో ఎగ్జిస్టెన్షియల్ ఏవి చెప్పకూడదు. సో నేను ఎవరన్న ప్రశ్న ఎగ్జిస్టెన్షియల్ అయితే చెప్పకు. నేను ఎవరన్నది ప్రాపంచికం అయితే చెప్పు. నేను వయలినిస్టు కానీ నేను సచ్చిదానందం అని చెప్తే సచ్చిదానందమా ఇంటి పేరు ఏం పేరమ్మా అని అడుగుతారు. అంటే ఎదుట ఎవరున్నారనేదా? అంతే కదా. ఇప్పుడు నేను నాకు అన్నం అరిగిందని ఎప్పుడని చెప్పిన వారు ఈ మధ్య లేదు, కానీ తెలుసుకున్నావా లేదా? అట్లా నేను ఎవరంటే నేను ఒక అనామకుడు, నేను కొందరు తెలుసుకున్నారు. నేను సచ్చిదానందం అని కొందరు తెలుసుకున్నారు. నేను ఆనంద స్వరూపాన్ని అని ఒక అఖండ బ్రహ్మానంద అనుభవమే ఇది. తర్వాత అనంత యోగ సృష్టిలో ఇదొక పరమాణువు, నేను ఇదొక ఆకాశము, ఈ అవధులు లేని పరిమితులు లేని ఒక ప్రవాహం ఇది నేనని చెప్పలేదు, ఇది అన్నారు. అట్లా అది మౌనంలోనే చెప్పారు. ఎవరిని అడిగితే కూడా చెప్పి ఏదో నీళ్ళు తీసుకురా. బికాజ్ నో బడీ అండర్స్టాండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గురువు నేను శిష్యుడు అనుకుంటే నేనే ఆ ప్రశ్నతో వచ్చి మిమ్మల్ని అడిగా అనుకో, మాటతోనే చెప్పిన కదా దానికి జవాబే అది. ఏదైతే నువ్వు ప్రాపంచిక విషయం ఉందో అది మాట ద్వారా చెప్పొచ్చు, తెలుసుకోవచ్చు. కానీ అంతర్గత విషయాలన్నీ మాటలను ఆధారం చేసుకుని నువ్వు అక్కడ చేరుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఎవడు నేనెవరనే ప్రశ్న ముందు పక్క వాళ్ళని గురించి వదిలే. నీ వ్యవహారాలు ఏందో, ఇప్పుడు నీ పని అంటూ ఒకటి ఉంది కదా, నీ భోజనం ఉంది కదా, ఆ పనులు నీ పూర్తి సంలగ్నతతో చేస్తూ ఉండు. అది మార్గంగా దొరుకుతుంది. ఇప్పుడు మంచి పెయింటింగ్ అంటే మంచి బ్రష్ ఒకటి కొనుక్కోవాలి, మంచి ప్యాలెట్ ఉండాలి, మంచి కలర్స్ ఉండాలి, ఇవన్నీ కలిస్తేనే మంచి పెయింటింగ్ ఉంది కదా. సో నేనెవరన్నది ఉత్తగానే మేనిఫెస్ట్ కాదు, నువ్వు చేసే పనులే నువ్వు ఏ వాటితో సంబంధం కలిగి ఉన్నావు వాటిని రిఫైన్ చేస్తూ ఫ్రిక్షన్లెస్గా, స్మూత్గా, బ్యూటిఫుల్గా చేస్తురా. కొంతకాలంలో నువ్వెవరంటే అసలు ఏ అలజడి లేని ఒక స్థితి అని తెలుస్తుంది. ఉదాహరణకి ఎలా ఉన్నావు టైసన్ అని చెప్తే నువ్వు ఇచ్చే జవాబు ఏంటిది? బాగున్నా అని చెప్పి. దేని గురించి చెప్తున్నావు? అంటే నాకు ఏ రోగాలు లేకుండా శరీరం గురించి చెప్తలేవు నువ్వు. బాగున్నా మీన్స్ నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరికి. ఓకే. నువ్వు దేని గురించి నువ్వు ఒకసారి ఇప్పుడు బాగున్నావు అంటే బాగున్నా అంటే ఏమిటది? బాగున్నది ఏంది అంటే ఏదో అవయవమా? మైండ్. అది ఏమిటది? బాగుందంటే ఏ అలజడు కారు బాగుందంటే అంటే ఏ ప్రాబ్లమ్స్ ట్రబుల్ ఇవ్వకుండా, శబ్దాలు లేవు, అలజడి లేదు, అంటే దానికి కావలసినవన్నీ ఉండి మళ్ళీ ఆ న్యూసెన్స్ లేదు. అవును. ఇప్పుడు కారు విభత్సమైన మైలేజ్ ఇస్తుందిరా, కానీ విపరీతం లోపల శబ్దాలు వస్తున్నాయి. నువ్వు కొంటవా? నేనంటే ఒక కారు తయారు చేస్తా, లీటర్కి 1000 కిలోమీటర్లు ఇస్తుంది, కానీ విపరీతంగా లోపల కుయ్యని శబ్దం వస్తుంది. ఏమన్నా కొనమని తీసుకోరు. రేంజ్ రోవర్ కొంటారు 2 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే దాంట్లో ఎక్కినట్టే ఉండదు అదే కార్ అంటే. ప్రయాణం చేస్తే ప్రయాణం చేసినట్టే ఉండదు అదే ఓలు అంటే. సో నీవు ఉన్నట్టే ఉండకూడదు, అదే నేను ఎవరంటే. అందుకని ప్రాపంచిక విషయాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. నేను పుస్తకం రాసిన కొనుక్కోండి, నేను ఆనందంగా ఉన్నాను, నన్ను నమ్మండి, నేను ఎట్లా చెప్తావు? ఎగ్జిస్టెన్షియల్ విషయాలు ట్రాన్సాక్షనల్ కాదు. అంటే వేరే వాడికి చెప్పవలసిన అవసరమే లేకుండా ఉన్నవన్నీ స్పిరిచువల్. వేరే వాడికి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినవన్నీ వరల్డ్లీ. హాయిగా చెప్పుకుందాం, తప్పేం లేదు. ఇగో ఇప్పుడు నేను నిర్వాణ శతకం అనే బుక్ రాశాను, బుక్ ప్రింట్ చేయడానికి కొంత డబ్బులు అయినాయి. అది నాకు ఇవి సేల్ అయితేనే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు వస్తే ఆ దరిద్రం బుక్ ఇంకోటి ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను నాకు మంచి ఉంటే నేను క్యాబరే డ్యాన్స్ చేసి సంపాదిద్దు, నాకు రావు. ఇప్పుడు ఉదాహరణకి నేను జస్ట్ చెమ్కీలు కట్టుకొని ఒక 1/2 hour డ్యాన్స్ చేస్తా, నాకు డబ్బులు ఇస్తా అంటే వచ్చి చేస్తా నేను. అంటే దూరం ఉండే అంటే నాకు రావు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? వై షుడ్ ఐ డూ? అంటే నేను ఏం చేయగలను? నాకున్న ఏకైక మాధ్యమము ఎవడో నాకు పెట్టాడు యూట్యూబ్లో. మీరు కూడా ప్రమోట్ చేసుకుంటున్నారా? అసలు దీని ప్రమోషన్ అంటే ఆ అన్నవాడికి బుద్ధి లేనట్టు. ప్రమోషన్ అంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళి సారీ అది ప్రమోషన్ అంటారు దాన్ని.
నా పేరు నేను చెప్పుకోవడం ప్రమోషన్ కాదు. అసలు బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. అట్లా తెలియని వాడికి ఏం చెప్తాం? అందుకని వీడియోలో చెప్తున్నాం, వాడికి చెప్పట్లే. సో నీకు ఉన్నట్టు తెలియకూడదు. అదే నేనెవరనే దానికి జవాబు. యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ యూ ఎగ్జిస్ట్ యాజ్ ఎ బాడీ. బాడీకి నొప్పులు ఉంటే బాడీ ఉన్నట్టు తెలుస్తుంది, నువ్వు బాడీ అని తెలుస్తుంది కదా. ప్రపంచం పరంగా అంటే ఒక ఆన్సర్ చెప్తున్నాం, అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు స్పిరిచువల్ ఎగ్జిస్టెన్షియల్గా అంటే ఇప్పుడు దానికి మీరు ఏం చెప్పడానికి ఉండదు. చెప్తున్నా, కానీ నీకంటే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అనామకుడిని అంటున్నా. అనామకుడు కాదు, ఏమి కాదు, వాడి పేరు రీసా, వాడికి ఊరు, వాడికి అంతా చెప్తాను. నేను అనామకుడు అంటే నువ్వు నమ్మవుగా, అది స్థితికి సంబంధించి. మరి అది ఎలా వచ్చింది మీకు? నేను ఎప్పుడైతే పక్క వాళ్ళు, పక్క విషయాలు, పక్క వస్తువులకి ఇంపార్టెన్స్ తీసేసి నా పని, నా ఆహారము, నా నడక, నా ఆలోచనల మీద దృష్టి పెట్టినావు, నాకు రాని ఏం తెలిసిందంటే ఇక్కడ ఏమీ లేదని తెలిసింది. అంటే మనం సీరియస్గా తీసుకునే గంభీర విషయం కానీ, ఒక దానికోసం ప్రాపంచికంగా పోరాటాలు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి, ఈ దేశం ఉంది, ఆ దేశం ఉంది, దానికి దీనికి యుద్ధం ఉంది, రేట్లు ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఏమంటావు? కానీ ఎగ్జిస్టెన్షియల్గా యు ఆర్ నో బడీ. ఇప్పుడు ఎట్లయితే ఒక ఫ్లవర్ తన పని తాను చేసుకుంటుందో, కుక్క తన పని తాను చేసుకుంటుందో, ఇప్పుడు అడవిలోకి పోసిన పురుగు ఇట్లా గుంత తీస్తుంది, ఇట్లా అంటుంది, అంటుంది, ఇట్లా పోతుంది, ఇట్లా తెచ్చుకుంటుంది, అంటుంది. ఏం చేస్తుంది అది? ఈ యొక్క యూనివర్సల్ ద్వారా వచ్చిన శక్తిని అది తనకు ఆల్రెడీ ఫిక్స్ అయిన ఒక అండర్స్టాండింగ్తో ఏదో చేస్తుంది, ఒక గూడు చేస్తుంది కదా. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. నేను ప్రపంచాన్ని మార్చడానికి ఏ పుస్తకము రాయలేను. నేను, నాకంత శక్తి లేదు, నాకంత అజ్ఞానం కూడా లేదు. కానీ రాయడంలో ఒక బ్యూటీ ఉంది కదా. ఒక ఫ్లవర్ విరగబడి అక్కడ ఆగింది. నేను ఎవరంటే నా పని చేసుకునేవాడిని. అందరూ అంటారు నా పని నేను చేసుకుంటున్నా. కాదు, నీ పని నువ్వు చేస్తున్న సక్సెస్ కోసం. తద్వారా అది నీ పని కాదు, సక్సెస్ పని. అది మధ్యలో వచ్చింది. ఉదాహరణకు ఒకడు అన్నదానం చేస్తున్నాడు, ఇది నేను రియల్గా జరిగింది. ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, ఇవన్నీ చేసి ఫోటోలు గిటోలు పెడితేనే పద్మశ్రీ ఇస్తారంట కదా సార్. సో పద్మశ్రీ నేరుగా ఇయ్యరు కాబట్టి అన్నదానం ఒక అడ్డు పెట్టుకొని పద్మశ్రీ కోసం ట్రై చేస్తున్నాడు. ఒకసారి ఒక కథకు డ్యాన్సర్ అంట ఆయన, మహానుభావుడు సుభాష్. ఆయన స్టేజ్ మీద చెప్తున్నాడు. ఆ రోజు ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్సీ వచ్చిండు. ఆ మీటింగ్లో మామూలుగా మా శిష్యులందరూ దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు రావాలి, కానీ రాలేదు. ఎవరులే రాయటం లేదు, నేను 5-6 మంది తప్ప. కానీ వాళ్ళకి ట్రైన్లు దొరకలేదు, రకరకాల వాళ్ళందరూ ఒకటే గొడవ, సార్ మీకున్న టాలెంట్కి పద్మశ్రీ ఇవ్వాలి సార్ అని. నాకేమీ ఇంట్రెస్ట్ ఉండదు, ఆయన చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు చేయాలి, మీరు అడగొద్దు సార్ అని చెప్తున్నాడు. అందుకే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, నాకు పద్మశ్రీ మీద ఆసక్తి లేదు, కానీ మీరు రికమెండేషన్ ఇస్తే నేను తీసుకుంటాను మా శిష్యుల కోసం. నేను నాకు అప్పుడు జేబులు ఉన్నాయి, కానీ నేను జేబులు ఏం చేతులు పెట్టుకోవాలి, మామూలుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి కోసం డ్యాన్స్ చేసినావు తెలుసా? అది గుర్తింపు కోసం. ఇప్పుడు నేను పుస్తకం రాసిన, గుర్తింపు వస్తే రావచ్చు, కానీ నేను మాత్రం గుర్తింపు కోసం చేస్తాను. ఇది నువ్వు నమ్మవు కదా, ఎదుటి వ్యక్తి నమ్మనంత మాత్రం ఇది ఆసక్యం అయిపోతుందా? అది నేనెవరంటే, ఎవ్వడు ఏమైనా అనుకోని, నేనైతే గుర్తింపు కోసం రాస్తలేను రా. ఇది నేనెవరి యొక్క ఒకానొక స్థితి. ఎవడున్నా లేకున్నా నేను హాయిగా ఉంటాను. నా యొక్క ఆనందము, నా యొక్క ప్రశాంతత ఒకరి మీద ఆధారపడి లేదని తెలుసుకోవడమే నేనెవరు. ఇప్పుడు చెక్ చేసుకోండి వినేవాళ్ళు. చిన్న చిన్న వాటికే చిచ్చుబుడిలాగా వెలిగిపోయి మనుషులకి ఇది అర్థం చేసుకునేంత స్థితి లేదు. అందుకేం చేయాలి? నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మంచిగా ఉంటుంది. అసలు ఇవన్నీ ఆలోచిస్తూ పోతే ఇప్పటివరకు నావి అనుకున్నామని పడిపోతాయి. అవును, చివరికి ఏమంటారు, తోలు తీసిన స్థితిలాగా మిగిలిపోతాడు మనిషి. మంచి స్థితి కానీ ఏముండదు. ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు అందులో ఉంది, నేను విచారణ చేసిన తర్వాత కొన్నేళ్ల విచారణలో అసలు అంతా కోల్పోయాను నేను. అసలు నాదంటూ ఏం లేదని తెలిసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఇంతకాలం నాది అనుకుంటే మంచి మజా అనిపించింది నాకు. కానీ సీరియస్గా చూస్తే ఏది నాది కాదు, కానీ అన్నీ నాకు ఉపయోగపడతాయి.
అది క్లియర్. ఉపయోగపడేవి అనంతంగా ఉన్నాయి, నా వంటూ ఏమీ లేవు. ఇప్పుడు ఎంత బాగుంది ఈ అవగాహన. ఇప్పుడు ఆ అవగాహనలో నేను జీవిస్తున్నా. ఎంత బాగుంటుంది ఇది. ఉపయోగపడేవి అనంతం ఉన్నాయి, వాటిని గౌరవంగా ఉపయోగించుకుంటాను. కానీ నాదంటూ ఏది లేదు. అందుకని ఏదో రోజు వదిలేసిపోవాల్సి వస్తే నాదంటూ ఏది లేనప్పుడు వదిలిపోవడానికి ఏం ప్రాబ్లం చెప్పు కదా. అవును. అట్లా ఒక చిన్న ఇన్సైట్ కలిగిందిరా టైసన్. ఇది మనం అది నాదంటూ ఏది లేదు వదిలేసిపో, అది ఓకే. కానీ మనసు అక్కడ అందుకే విచారణ చేయాలి. ఇప్పుడు ఊరికే నిర్ణయానికి వచ్చేది కాదు. ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ అని చెప్పినంత సులువైంది కాదు. అంటే ఆ దారిలో ఎన్నైనా తగులుతాయి ఖచ్చితంగా. నిన్ను కట్టేసేవి, నిన్ను ఇరికించేవి, నిన్ను ఇబ్బంది పెట్టేవి వస్తాయి. వ్యవహారికంగా అన్నీ జరుగుతాయిరా, సీరియస్గా ఏమి జరగవు. సీరియస్గా ఏమి ఉండదు. వ్యవహారం బోల్డ్ అంత ఉంది. ఎవరో వచ్చారు, బాగున్నారా, నమస్కారం, వ్యవహారం ఇది. నాకు ఒకరి పట్ల గౌరవం ఉందండి, నేను ప్రదర్శించను, ఇది ఒక అవగాహన. కానీ ఎవడైతే ప్రదర్శించడో వాడినందరూ వీడికి రెస్పెక్ట్ ఇవ్వడం తిడతారేమో. కానీ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, కానీ ప్రదర్శించనండి. ఇది నిలబడ్డం దాన్ని. ఆ తర్వాత ఏమేది ఉంటుంది అయితే ఏదో రోజు ప్రపంచం గుర్తిస్తుంది, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. అది గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు వాడికి, అంటే అక్కడ ఉన్నాడు వాడు అట్లా. సో ఇప్పుడు చిన్న చిన్న వాటికే పరిచయం అయిపోయే వాళ్ళకి ఇదేది ఉపయోగపడదు. ఫస్ట్ యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ యువర్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అలాంటి వాళ్ళు అక్కడికి రావాలంటే ఫస్ట్ మనం చూసుకో. నీ పని ఏదో నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, కంప్లీట్గా ఇన్వాల్వ్గా పెయింటింగ్తో పాటుగా నీ అవసరాలు ఆధారపడే అంశాల నుంచి బయటపడు. ఫుడ్ మీద ఆధారపడుతున్నావు, దానికి డబ్బు కావాలి, రోజులో 1 గంట సేపు డబ్బు కోసం పని చేయి, చలో. పొద్దుస్తమానం దాని గురించి వెంటపడాల్సిన అవసరం లేదు. అండ్ బీ అలోన్. పెయింటింగ్ వేస్తున్నా, అన్వేషించు. నేను రాత్రి నుంచి కొత్త పుస్తకానికి నాకు ఒక ఆలోచన వచ్చింది, పర్స్పెక్టివ్ బుక్ రాద్దామని. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అది. నాకు రాత్రి నిద్ర బొబ్బుది అయితే లేదు, అర్ధరాత్రి లేచి నేను బొమ్మ వేసి నీకు ఫ్రీ హ్యాండ్ చాలా రోజుల తర్వాత స్కెచ్చింగ్ చేసిన, గిఫరెన్స్ ఏది లేదు. ఉత్తనే మైండ్లో కనిపిస్తుంది నాకు అట్లా. సో ఇప్పుడు దానికోసం పెన్నులు కొనాలి, ఇదంతా నేను ఎవరినో సాటిస్ఫై చేయడానికి చేయట్లే. రెండోది, మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం ఉందా? ఉందనుకుంటా. అది ఓన్లీ ఫుడ్ ప్రాపర్ శరీర ధర్మంలోనే ఉంటుంది. అది రియల్గా అట్లాంటివి ఏమి ఉండవు. నీ పని ఉంటుంది అంతే. యు ఆర్ సాటిస్ఫైడ్, చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆల్రెడీ. ఇంకా మళ్ళీ స్పెషల్గా చేసుకునేది ఏంది? నిన్ను నువ్వు మగవాడిగా మార్చుకునేది ఏమైనా ఉందా? అలా కాదు, అలాగే మైండ్ చెప్తుంటుంది కదా, ఈ విషయం పట్ల నేను సాటిస్ఫైడ్ లేను, దీని పట్ల లేను. అవే ఫుల్ఫిల్ కాక వస్తున్నాడు మనిషి. ఏదున్నా లేకున్నా నేను బాగున్నాను. ఇప్పుడు ఏదైనా సాధ్యమే, ఆ ప్రయత్నం చేసే వ్యక్తి మీద ఆధారపడుతుంది. రూపాయిని ముట్టుకోకుండా బతకొచ్చా? బతకొచ్చు. ఈరోజు స్టార్ట్ చేయ మరి. నేను నిన్ను అడుగుతున్నా బే, భలే ఉన్నావు. అటంటే రమణ మహర్షి చూశాడు ఉన్నాడు అట్లా. ఇట్ ఐ నెవర్ టచ్ రూపీ. నేను జనరల్ చెప్పిన ఓకే, కష్టం. అంటే తను 16 ఏళ్ళ బాలుడుగా ఉన్నప్పుడు మొత్తం గుండు కొట్టించుకొని నీళ్ళలో మునిగి ఆ జేబులో ఉన్న 2 రూపాయలు 3 రూపాయలు పెట్టాడంట. అక్కడ ఒక సాధువు కూర్చున్నాడు, వచ్చాడు మహానుభావుడు. రమణ మహర్షి ఇట్లా వచ్చాడు, అప్పటికి క్లారిటీ వచ్చింది. అంటే నవ్ హీ హ్యాస్ టు సిట్ అలోన్. లోపల ఉంది అది, కానీ ఎక్కడ చిన్న ఉంది, మనీ ఈజ్ ఇంపార్టెంట్ సమ్వేర్. ఏం బాబు అన్నీ వదిలేసి గుండు కొట్టుకున్నావు అంటే, నాకు ఇంకేం అక్కర్లేదంటే, మరి ఆ రూపాయి ఎందుకు అన్నాడు. కొన్నేళ్ళు చేసిన అయిపోయింది. ఆ రోజుతో రూపాయితో కట్టు. అది ఆయన చేసాడని మనం చేస్తే ఇమిటేషన్ అవుతుంది కదా. ఫస్ట్ మనం సో రూపాయిని పట్టుకో, దాని పట్ల వ్యామోహం వద్దు. ఇది మోర్ డీపర్. అంటే నువ్వేం ఆయనకేం ఫోన్ లేదు, ఆయనకు విమానం ఎక్కేది లేదు, ఆయన ఏం లేదు. ఆయన ఏదో రాశాడా, ఎవరో పుస్తకాలు ప్రింట్ చేశారు, ఆయన ఎప్పుడు అడగలే ఏమైంది పుస్తకం ప్రింట్ అయిందా, మంచిగా అయిందా. నేనన్నా అనుకో, నేను ఎవరిని అడగను, ప్రింట్ చేయించమని, నాది నేనే చూసుకుంటే ఇది ఇంకో కథ. అంటే అందుకే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను, నా థంబ్నెయిల్ నేనే చేసుకుని, నేను డిపెండ్ కాను. ఇన్ని రోజులు నువ్వున్నా ఆయన ఎవరు ఆస్ట్ యూ, అడిగే అవకాశం ఉంది కదా. వీడున్నాడు, వీడినేం అడగను నేను.
దాని అర్థం అడగొద్దని కాదు, డిపెండెన్సీ నాకు వద్దు భయ్, సింపుల్. ఇది నేను రియలైజ్ అయినా, డిపెండెన్సీ ఎవడన్నా నాకు ఇప్పుడు ఫుడ్ పెడితే తింటా, ఒకవేళ పెట్టలేదు నేను లేదు చేసుకొని తింటా, నేను అట్లా ప్రిపేర్ అయి ఉన్నా. నేను చేస్తున్నా, నాకు ఫుడ్ పెట్టరా మీరు, అయిపోయింది, నేను ఫుడ్ ఎంత సంపాదించి దమ్మా ఖరాబ్ చేసుకుంటలేను. ఇప్పుడు ఈ స్థితి ఉంటే నా అలా ఉండొచ్చు, అది ఉత్తగానే రాదు కదా. ఇంకోటి ఇది రియల్ స్టేట్ అంటే సహజమైంది, ఎవరైనా నా అలా ఉండొచ్చు. అల్లు అర్జున్లో ఉండడం కష్టం, చాలా కష్టం. జిమ్ చేయాలి, స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఒక కుటుంబం యొక్క లెగసీని నిలబెట్టాలి. నేను నా కుటుంబ లెగసీని ఎప్పుడో బొందబెట్టేసిన. ఏమంటే మా ఇంట్లో ఎవరు సెలబ్రిటీస్ లేరు, లేకపోతే మీ తాత చాలా సస్తుంటే నేను అదృష్టం బాగుండి అనామకుల ఇంట్లో పుట్టాను అట్లా. అందుకని నా అండర్స్టాండింగ్ వెరీ సింపుల్. అంటే ఇది పెద్ద థియరీ అట్లా కాదు. ఫస్ట్ నీ పని నువ్వు చేసుకోరా, డిస్ట్రాక్షన్ లేకుండా, అంటే పరధ్యానం లేకుండా చేసుకోగలవా? ఫస్ట్ అది టెస్ట్ చేసుకో, పెద్ద పెద్దవి తర్వాత. చాలా పెద్ద పెద్దవి చాలా దూరం. నేను అనుకుంటే ఏదైనా చేస్తా, ముందు ఎర్లీ మార్నింగ్లే. అలాగే చిన్న చిన్నవి చెయ్యి. ఇప్పుడు చూడు, 2016లో నా ఫస్ట్ బుక్ వచ్చిన తర్వాత అది ఆన్లైన్ స్టోర్స్లో పెడితే అప్పుడు నాకు అనిపించింది ఇలా కాదు పుస్తకం అమ్మడం. పబ్లిషర్స్ వేరే, నోట్స్ ఆఫ్ మెషిన్. మరి ఎలా అమ్ముతారు? వాళ్ళకు కూడా ఏం తెలుసు, అమెజాన్లో పెట్టాలి, స్టోర్స్లో పెట్టాలి, ఎయిర్పోర్ట్లో కూడా పెట్టాం మా పుస్తకం. పర్వాలేదు, తొక్కాడు. కొరియాలో అయితే వాడిని కింద తొక్కుతారు, అంతే, చెప్పరు ఏమన్నారు. అది సో అట్లా పుస్తకం అట్లా ఉన్నది. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఆలోచిద్దాం, గోయింగ్ విత్ ద ఫ్లో. ఇప్పుడు అదే చేస్తుంటే నేను పుస్తకం ప్రింట్ చేయాలి, పబ్లిషర్ ప్రింట్ చేస్తాడు, దాన్ని మీడియాలో పెట్టాలి. ఇది కదా ప్రపంచం. నేను ప్రపంచాన్ని నుంచి పక్కకు తీసేసిన దాన్ని. పబ్లిషర్స్తో నా ఫస్ట్ బుక్ చాలా బాగా ప్రింట్ అయింది. నేను ఎప్పుడు పబ్లిషర్స్తో వేయొద్దని నేర్చుకుని, టూ మచ్ వరల్డ్ ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళు ఏదో అంటారు, ఇట్లా గ్రాండ్గా ఇనాగ్రేషన్, ఎవరిని ఇనాగ్రేట్ చేద్దాం, అల్లు అరవింద్ చేద్దాం, ఫస్ట్ బుక్ ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి, మీడియాలో ఎలా రావాలి. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా, సన్యాసం తీసేసుకుని ఇదే నా లాస్ట్ బుక్ పబ్లిషర్స్ తోటి. నాకు పబ్లిషర్స్ మంచి ఫ్రెండ్స్, నాకు పబ్లిషింగ్ వద్దు. మరి నేనేం చేయాలంటే నాకు కలిగిన ఆలోచన ఇన్సైట్ అంటే గతంతో సంబంధం లేని ఒక ఆలోచన ఇన్సైట్ అని వచ్చిన ఫ్రెష్ థాట్. అది ఎట్లా వచ్చిందంటే, ఎన్ని పుస్తకాలు సేల్ అయితే కాదు రీసా, నీ పుస్తకం రాసిన తర్వాత దాన్ని చక్కగా సంతకం పెట్టి పంపించాలి నువ్వు. ఇది వచ్చిన థాట్ కదా. ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తున్న చూడు, ఇది ఒక స్టెబిలిటీ. అంటే కొనసాగిస్తూ అనవసరంగా అనుకున్నాం. ఇప్పుడు వీడియోలు ఇన్నిసార్లు చెప్పాము, ఇట్లా చేయాలి, ఇప్పుడు పట్టుకుంటా చింతపట్టు. అట్లా కాదు, పూర్తి స్ఫురణలో ఆ ఇన్సైట్ కలిగింది. అది అవునా కదా టెస్ట్ చేసుకోవడానికి ఇదంతా. నేను ఏ పుస్తకమైనా సంతకం పెట్టి పంపిస్తాను, ఇన్సైట్ కలిగింది. బుక్స్ రాయకపోతే అంటే అది నిజంగా తెలియాలంటే పుస్తకాలు రాయవలసి వస్తుంది. పుస్తకాలు రాస్తారు, ఎందుకు రాస్తున్నారు? పేరు ప్రఖ్యాతుల కోసం, మంచి రైటర్ అవ్వాలి. అవేవి తీసేసి రాయాలంటే ఖచ్చితంగా నీవెవరో నీకు తెలిసి ఉండాలి. లేకపోతే నువ్వు దానికోసం రాస్తావు, పేరు కోసం రాస్తావు, గుర్తింపు కోసం రాస్తావు. అంటే నువ్వు ఎవరంటే గుర్తింపు కోరుకునేవాడివి, వాడు రాస్తున్నాడు. సింపుల్ కదా. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తే అమ్ముకోవాలని, డబ్బు చేసుకోవాలనుకునే వ్యక్తి వేస్తున్నాడు అక్కడ. అది విన్సెంట్ వ్యాంగో రియల్ పెయింటర్, పెయింటింగ్ జస్ట్ ఏదేతో సంబంధం లేకుండా వేస్తున్నాడు. ఈ చిన్న చిన్న అక్కడక్కడే ఉంది విషయం. అందుకని పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో నేను ఎవరన్నది ఒక డీప్ ఫిలసాఫికల్ క్వశ్చన్ అని సమాజం అనుకున్నది. నేనంటే ఎగ్జిస్టెన్షియల్. ఏది ఉన్నా లేకున్నా నేనున్నాను హాయిగా అన్న అవగాహన నేనెవరు అన్నది, అంతే. అసలు అందరు కోరుకుంటున్నది అది. ఇప్పుడు నేను మంచి హాయిగా ఉండాలనుకుంటున్నా, ఇల్లు కొన్న తర్వాత అయిపోయింది, లింక్ పెట్టి సస్తీవి. లింక్ పెట్టకు. అనవసరంగా నాకు పేరుంది నిలబెట్టుకునే ప్రయత్నం చేయకు. నాకు పేరు లేదు, పాడలేదు. గుర్తింపు కోసం ట్రై చేయకు. ఈమె ఇచ్చింది గుర్తింపు, నమస్కారం పెట్టు. అరే నేను నా పని చేసుకుంటే నువ్వు నన్ను గుర్తించావు, ఎంత గొప్ప విషయం అండి. బీ హంబుల్.
నెక్స్ట్ ఆమె పట్టించుకోలే, బాధపడకు. ఎందుకంటే నువ్వు ప్రయత్నం నీ కోరిక లేకుండా జరిగిన దానికి నువ్వు ఎట్లా బాధ్యుడివి? అది సంబంధం లేదు. సింపుల్. నా దృష్టిలో ఇది ఆధ్యాత్మికత. ఓకే. అంటే ఏ బాధరబందీ లేని ఒక అవస్థలో ఉన్నావు. ఇది డబ్బుకి ప్రాపంచిక వ్యవహారాలు సంబంధము లేదు లేదు లేదు. నీడ్స్ ఉన్నాయి, గుర్తిస్తాడు జ్ఞాని. జ్ఞానంలో ఉంటే ఎల్లుండి బియ్యం అయిపోతున్నాయి, వాడు ఈరోజు వెళ్ళి జోల పెట్టుకొని భిక్షమే ఆడుకుంటాడో, లేకపోతే వాడు వెళ్ళి చిన్న రోడ్డు మీద పనిచేసి తీసుకొస్తాడో, అది సహజంగా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసి ఇంకొక వారం పర్వాలేదుగా వాడు వెళ్ళి మళ్ళీ హాయిగా కాదు. పెద్ద పీక్ కట్టలు కట్టి నేను మీకు ఇట్లా ఏమి ఉండదు. అతను ఎప్పుడూ ఎరుకలో ఉన్నాడు, తనకి ఏది అవసరమో, చుట్టుపక్కల వాళ్ళకి ఏది అవసరం ఒకవేళ ఉంటే, తద్వారా ఎప్పుడు తన సమతాస్థితి కొనసాగుతుంది. అంతే, ఇంతకుమించి ఏం లేదు. నాకు ఇంతకుమించి తెలియదు కూడా. అంటారు కదా, నువ్వు చెప్పిందే చెప్తావు కానీ వెరైటీగా చెప్తావు అని చాలామంది. పెద్ద ఏం లేదు చెప్పడానికి నా దగ్గర, అని లైఫ్ అంతా చెప్తా. ఎందుకంటే ఎవరో నన్ను మెచ్చుకోవాలన్న థాట్ లేని కారణంగా నేను హాయిగా ఉన్నాను. లేకపోతే ఇబ్బంది పడుతుంది మైండ్. ఇప్పుడు పొద్దున్న లేచి విజ్డమ్లో ఒక టాక్ పెట్టాను. తర్వాత నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, నేర్చుకునే ఉద్దేశంతో విషయాన్ని పెడుతున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఈ పుస్తకాల ఆర్డర్స్ వచ్చాయి, నేను ప్రింట్ తీసి ఒక రొటీన్ అనమాట. నాకు ఎప్పుడు బోర్ అనిపించదు, నాకు ఎప్పుడు ఏం పని పెట్టుకున్నారా బాబా అనిపించదు. నాకు రోజు రోజుకి ఇంకా సింప్లిఫై చేస్తున్నా అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకో ఎక్స్ట్రా పని కూడా యాడ్ చేసిన, కవర్లు చుట్టి పంపిస్తున్నా. నా దగ్గర కొంచెం డబ్బులు వస్తే బాక్సెస్ కూడా చేద్దామనుంది, చిన్న పెయింటింగ్ గిఫ్ట్కి పంపిద్దామనుంది. కానీ ఎక్కడ అహంకారం పోగు చేసుకోవద్దు. మా పుస్తకాలు ప్రత్యేకమని చెప్పడానికి నాకు ఇది సాధ్యము కాబట్టి చేస్తున్నాను. అది నేనెవరని తెలిసిందంటే నేను ఒక అనామకుడిని, దీనికి ఏం పట్టుకో, తామరాకు మీద నీటి బిందువులాగా దీనికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపులు వాటి కోసం లేదు. ఇది అది ఉంది, ప్రస్తుతం శరీరంగా కనిపిస్తుంది. బియాండ్ శరీరం కూడా అది ఎప్పుడు ఉంది. ఇప్పుడు ఏదైతే తామరాకు మీద నీటి బిందు అన్న స్థితి ఉంది చూసినా, అది ప్రకృతి స్థితి అన్నట్టు. అదేంకి ఏది పట్టుకోదు, దేనికి అది విడిపోయి ఉంటుంది, దేనికి అది హాయిగా ఉంటుంది. బాదరబందీలు ఏమి ఉండవు. అన్నీ ఉండి కూడా చింతలు ఉంటున్నాయి. ఏది ఉన్నా లేకపోయినా చింత ఉండదు, ఎదురు చూడడం ఉండదు. సో అందుకని నా మూడు సంకేతాలు, ఎన్లైటన్మెంట్ అయిందా లేకపోతే నేనెవరంటే ఎదురు చూడని వాడిని, దీనికోసం నాకు పరచింతన లేనివాడు ఆ స్థితి. మూడవది భేదభావరహిత స్థితి. ఎరుక ఉంది, భేదభావరహిత స్థితి అంటే పినాయిలు తర్వాత జ్యూస్ ఒకటే అంటలేను, ఏది పినాయిలు ఏది తెలుసు. కానీ ఆ రెండింటి పట్ల నాకు ఒక దాని పట్ల గొప్ప ఇష్టము, ఒక దాని పట్ల ఇష్టం అట్లా లేదు. ఇష్టాలు అవసరాలు మాత్రం ఉన్నాయి. పినాయిలతో బాత్రూమ్ కడుగుతా, జ్యూస్తో నా పొట్ట కడుగుతా. రెండు సేమ్ అటెంప్ట్, పర్సన్ ఈజ్ ద సేమ్. అట్లా భేదభావ రహితం. కానీ ప్రాపంచికంగా వ్యవహారికంగా భేదభావం ఉన్నట్టు చూపిస్తాను, లేకపోతే నన్ను గోల్మాల్ చేస్తారు. ఇది నేను కొత్త అవగాహన. భేదభావ రహితం అని చెప్పి మా అమ్మనే, నా దృష్టిలో మా అమ్మెంతో అందరూ అంతే. కానీ అది వ్యవహారికంగా కరెక్ట్ కాదని నాకు రియలైజేషన్ వచ్చింది. ఓహో, ఇది వ్యవహారిక సత్యంని కూడా అర్థం చేసుకోవాలి. వ్యవహారిక సత్యం ఏంది, ఇది నా పని. సత్యం ఏంది, అసలు పనే లేదు. వ్యవహారిక సత్యం ఏంది, ఇది నేను కూర్చునే ప్లేస్, నేను అడగకుండా ఎవరు కూర్చోవద్దు ఇక్కడ. సత్యం ఏంది, ఎక్కడ కూర్చున్నా ఏమీ కాదని తెలుసు నాకు. ఎవడు నా సీట్ లాగేసుకోలేడు, ఎందుకంటే నాకు సీటే లేదు. అయినప్పటికీ నేను ప్రస్తుతం పని చేస్తున్నాను కాబట్టి ఆ వ్యవహారిక సత్యాన్ని పాటిస్తున్నాను. సో ఈ మూడు నీలో కనుక పలికితే నేనెవరన్న దానికి సమాధానం అది. దానికి ఏం చెప్పారు, ఎలాగో మాటలకు అతీతంగా అన్నావు కాబట్టి కేవల జ్ఞాన రూపంగా తెలుస్తుంది. అంటే యూ ఫీల్ విదిన్. ఉదాహరణకి నేను బాగున్నాను అని ఎవరున్నా లేకున్నా అనిపిస్తుంది. భలే ఉంది అని ఎవరున్నా లేకున్నా అనిపించే సందర్భాలు ఉంటాయి. పక్కన ఒకటి ఎక్స్ప్రెస్ చేయడానికి లేడు, స్టిల్ యూ సమ్టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్. అది ఊరికే మాట మనం పలుకుతుంది, ఎందుకంటే మనకు భాష వచ్చు కాబట్టి మాటగా కనిపిస్తుంది. ఒకవేళ మాటలే లేవనుకో, స్టిల్ దట్ ఫీలింగ్ ఎగ్జిస్ట్.
అట్లా ఏదో చిన్నది జస్ట్ అది కనిపిస్తుంది ఖచ్చితంగా. ప్రతిదీ మాటగా చెప్తామని కాదు. సో అందుకని ఇప్పుడు నేను దేనికోసం ఎదురు చూడటం లేదు. దేనికోసం అంటే ఇంకా దేనికోసం మనిషి కోసం చూడట్లేదు, పేరు ప్రఖ్యాతుల కోసం చూడట్లేదు, రిజల్ట్ కోసం కూడా ఎదురు చూడట్లేదు. ఇప్పుడు ఇది ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? ఎట్లా? నాకు తెలిసింది ఆ దారి అంటే నీ ఒక పని ఎంచుకుని దాంట్లో మునిగిపో, ఇంతే. ఇదొక దారి. మనిషి ఏం చేసి డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు, పేరు ప్రఖ్యాతుల కోసం ఎదురు చూస్తున్నాడు కదా. అవి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సక్సెస్ అంటున్నాడు. ఎందుకు? నేను సక్సెస్నే తీసేసిన, వెయిటింగ్ పోయింది. నేను ఉండటమే సక్సెస్ లేదనుకోవడం గ్రేట్ సక్సెస్. సరిగ్గా చూస్తుంది. రెండవది పరచింతన లేదు నాలో. అంటే వేరే వ్యక్తి గురించి ఒక్క క్షణము కూడా చింతించను నేను. అతనికి ఏమైపోతుందో, వాడు ఎందుకు నా మాటనట్లే, అతను ఫోన్ చేస్తానని చేయలేదు, వాళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు, ప్రపంచం ఎందుకు ఇట్లా అయిపోయింది, మొన్న ఈ సంఘటన జరిగింది, నన్ను విపరీతంగా నేను చాలా డీప్గా బాధపడ్డాను, అలాంటివి ఏమీ లేవు. మరి ఏం చేస్తున్నాను? నాకు సాధ్యమైతే చేస్తాను, లేకపోతే లేదు. ఆలోచిస్తూ ఉండడము, ఆలోచనను చింతగా మార్చుకోవడం పోయింది. మరి ఇప్పుడు మిగిలింది ఏంది? ఏం ఆలోచన? ఇప్పుడు ఉదాహరణ పరిస్థితి తీసి ఆలోచన చింతగా మారిపోవడం అనేది ఎలా జరిగింది? అదే నిర్ణయం చేసేసిన. ఇప్పుడు ఏదన్నా పగిలిపోయింది, రెండు చేయొచ్చు. పగిలిన దాన్ని వదిలేయచ్చు, లేదా అతుకు పెట్టచ్చు. కానీ నువ్వు అతుకు పెట్టకుండా పగిలిపోయింది మంచి వస్తువు అని రోజంతా థింక్ చేస్తూ ఉంటాడు ఒకడు. అది పోయింది నాకు. అంటే అది పోవడానికి నా పనిలో పడ్డా. అదే చెప్తున్నా. నేను ఏదైనా చేస్తాను లేకపోతే చేయను, ఆలోచించానని నిర్ణయం తీసుకున్నాను. ఎవరి గురించి అయినా నాకేం, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా అడిగితే చేయనని చెప్తాను నేను. కొన్నిసార్లు నేను చేయదగ్గర కూడా చేయనని చెప్తాను నేను. చేయనంటే చేయనంతే. అలాగని కోపం ఏం లేదు, నాకు చేయాలని లేదు, చేయను. వాడు ఎదుటి వ్యక్తి ఏమైనా అనుకోని, నువ్వు ఏం చేసినా ఎదుటి వ్యక్తి ఏదో అనుకుంటున్నాను కూడా తెలుసు నాకు. రాజుల కొడుకుల మధ్యన గొడవలేని వాడికి ఆల్రెడీ కోట్ల సంపద ఉండి వాడిని రాజుని చేయలేదని పెద్ద రాజుని చంపేసిన రాజులు ఉన్నారు ఇక్కడ. అంటే ఆల్రెడీ నాకు ఎంతో ఇచ్చావు డాడీ, రాచకుపండు కుటుంబంలో పుట్టడమే గొప్ప పరచు డాడీ అని చెప్పే ఉద్దేశం వాడికి లేదు. వాడు ఎక్కడున్నాడో అక్కడి నుంచే మైండ్ పనిచేస్తుంది. నువ్వు బీదవాడివైతే నేను ఏదేమైనా ఇప్పుడు ఈ రొట్టెలు ఎట్టు నేను దాచిపెట్టుకోవాలంటది. కొంచెం ధనికుడు అయితే ఈ 5-6 ప్లాట్లు నేను దాచిపెట్టుకోవాలంటది. ఇంకా ధనికుడు అయితే ఈ ఊరంతా నా కబ్జలకు రావాలంటది. ఇంకా అయితే ఆ దేశాన్ని కబళించాలంటది. ఎప్పుడు సేమ్ ఉంటుంది స్టోరీ మైండ్ది. అది ఎప్పుడు ఒకటే ఆలోచిస్తుంది. ఏది ఉంటే దాని చుట్టూ ఉన్న కొన్నవాడిని పట్టుకుంటుంది. అది దాని స్వభావం, అది క్యాకరే. ఇప్పుడు కోటీశ్వర్లకు సమస్యలు ఉండవంటే ఈ ఒక కామన్ మ్యాన్కి ఏ సమస్యలు ఉందో సేమ్ సమస్య వాడుకుంది. కానీ దాని యొక్క రంగు మారుతుంది. ఏదేమైనా గెలవాలరా మ్యాచ్ క్రికెటర్, ఏదేమైనా కొట్టాలరా హిట్టు డైరెక్టర్, ఏదేమైనా పిల్లని పట్టాలి రోమియో, ఏదేమైనా సర్పంచ్ అవ్వాలి ఒక పొలిటీషియన్. అదే థాట్. ఏదేమైనా ఎమ్మెల్యే అవ్వాలి ఇంకో పొలిటీషియన్ పెద్ద స్థాయి, ఏదేమైనా మంత్రి కావాలి నేను ఇంకొంచెం పెద్ద స్థాయి, ఏదేమైనా ముఖ్యమంత్రి కావాలి, అది వాడిని పట్టుకుంది. అట్లనే ఏదేమైనా రాజును కావాలి ఇంకోటి ఆలోచిస్తుంది. ఇవన్నీ ఒకటే ఆలోచనలు యాక్చువల్, సేమ్ ఇంటెన్సిటీ. ఒక చిన్న పిల్లవాడు 5 రూపాయలు పోతే ఎట్లా ఏడుస్తున్నాడో, ఇంటర్మీడియట్ స్టూడెంట్ 500 పోతే అట్లా ఏడుస్తున్నాడు. ఏడుపు సేమ్. చిన్నపిల్లవాడిది ఆటన పోతే ఏడుస్తలేడు. ఆట అంత పర్వాలేదులే. 5 రూపాయలు వాడి స్థాయి అనమాట. 5 రూపాయల కంటే ఎక్కువ తట్టుకోలేడు. ఒకడు 500 కంటే ఎక్కువ తట్టుకోలేడు. ఒకడు 5,000 కంటే ఎక్కువైతే తట్టుకోలేడు. ఎంత ఖర్చైనా పర్వాలేదండి అని ఎవడని అంటాడు కదా. అంటే నువ్వు వెంబడి అని చూడు, ఒక 2 lakhs బిల్ అయితే పర్వాలేదా అని అడుగు. 5,000 అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదన్నావు. మరి ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో రెస్టారెంట్కి కట్టిందా, నేను ముందే చెప్తా, చెప్పిన సందర్భాలు ఇట్లా, ఏదేమైనా 3,000 బిల్లు మనది, అంతలోపు ఏమైనా చేసుకోండి. అందుకే ఆ 3,000 దృష్టిలో పెట్టుకొని మీరు ఏం కొంటున్నారు, ఏం ఆర్డర్ కూడా చూసుకోండి. నా బిల్లు 200, ఒక సోడా ఇది నా బిల్లు 200, మిగతా ఈ ఇద్దరు ముగ్గురే మొత్తం 2,800 ఖర్చు పెట్టాను నాకు. ఓకే, ఇట్లా చెప్తాను. లేదా రెస్టారెంట్ని చూసి నువ్వు ఎంత తిన్నా 5,000 కాదని తెలుస్తుంది నాకు, వదిలేస్తే.
అంతేగాని 5 స్టార్ తీసుకెళ్ళను నేను, నా దగ్గర లేవు పైసలు. అట్లా తీసుకెళ్తే నేను తీసుకుపోను, నేను ముందే చెప్తాను, నేను అక్కడ ఓన్లీ చూడడానికి వెళ్తున్నా, అక్కడ కొని తినకూడదు, బాధపడకూడదు, వద్దే వద్దది. ఇవన్నీ రియలైజేషన్సే కదా. వీటి యొక్క సమ్ టోటల్ నీవు. ఇప్పుడు నా కంక్లూషన్ ఏంది, ఏది ఏమైనా నీలో అలజడులు లేవు. నేనెవరంటే రమణ మహర్షి. ఇప్పుడు రమణ మహర్షికి అలజడులు లేవు. ఎవరు తన చుట్టూ ఉన్నా ఏకాంతంలో ఉంటే నేనెవరు? జనన మరణాలని జస్ట్ చూడగలిగే స్థితి ఉంటే నీవు. వస్తువును వస్తువుగా, మనిషిని మనిషిగా, ఆకాశాన్ని ఆకాశంగా చూసి ఏ కపోల కల్పన లేకపోతే అది నేనెవరు? నీ పనేదో నువ్వు పరిపూర్ణంగా చేస్తే నేనెవరు? పరిపూర్ణంగా చేసి ఫలితం ఆశించకపోతే నేనెవరు? నీ కాళ్ళు ఎవరో మొక్కారు, నువ్వు థ్రిల్ అవ్వలేదు, అదే నేనంటే. థ్రిల్ అయ్యావనుకో అయిపోయింది, ప్రపంచం దూరింది. ఆ తర్వాత మళ్ళీ మొక్కించుకోవాలి, మళ్ళీ అతను వస్తే మొక్కుతాడో లేదు, ఇవన్నీ వస్తాయి. మొక్కితే మొక్కాడు, మొక్కకపోతే మొక్కలేదు, షేక్ హ్యాండ్ ఇస్తే ఇచ్చాడు, ఇవ్వకపోతే క్యా ఫరక్ పడతా భయ్. అట్లా. ఇంకోటి, ఇప్పుడు ఒక మనిషి తను ఎక్స్ప్రెస్ చేయకుండా తన కదలికలను బట్టో, తన చిన్న బిహేవియర్ను బట్టో తన మానసిక స్థితి తెలుసుకోగలరు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు కనుక చాలా మంచి ఆర్టిస్ట్ అయితే ఒకడు నిమిషం వేయగానే చెప్పేయచ్చు. అవును. కానీ ఆర్ట్ తెలియని వాడు చెప్పలేడు. అట్లా ఒక జ్ఞాని మాత్రమే జ్ఞానిని గుర్తించగలడు, అజ్ఞాని జ్ఞానిని గెస్ చేయగలడు. కుదరదు, అది ఇంపాసిబుల్. కొన్నిసార్లు లక్కీగా అజ్ఞానికి మంచి జ్ఞాని దొరుకుతాడు. జ్ఞాని చూస్తాడు, ఓహో వీడు క్లీన్ స్లేట్ లాగా ఉన్నాడు, ఇంతేమైనా చేయొచ్చు. జ్ఞాని ఎప్పుడు ఒక మైండ్తో పనిచేయడు, జ్ఞాని బీయింగ్తో పనిచేస్తాడు. జ్ఞానికి తెలిసిన వాడికంటే తెలియని వాడి ఇష్టం. కమ్యూనికేషన్ కుదరాలి ఇమ్మీడియట్గా. ఆర్గ్యూ చేసేవాళ్ళు, లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉంటాడు జ్ఞాని. దాని అర్థం వాడంటే ఇష్టం లేనని కాదు, విషయం ముందుకు వెళ్ళదు. ఫండమెంటల్స్ కొన్ని ఉన్నాయి, అవి మన మనుషులకు చెప్పలేము, చెప్తూ పోతే సమయం సరిపోదు. అందుకని చెప్పకముందే అర్థం చేసుకునే వాడి కోసం నేను చూస్తాను. ఇప్పుడు వాడు ముట్టుకుంటా ఉన్నాడు, వస్తువులు ముట్టుకోవద్దు, అసలు వేరే వాడి వస్తువులు ముట్టుకోవద్దన్న స్పృహ కలిగిన వాడు నా లైఫ్లోకి వచ్చాడే అనుకో, అయిపోయాను, అసలు నాకు చెప్పే పని లేదు. అవునా? అట్లా నా పని నేను చేసుకో, నీ పని నువ్వు చేసుకో అని చెప్పే బదులు నా పని నేను చేసుకోవడానికి వచ్చానండి, వేరేదంతా నాకు సంబంధం లేదు, ఒకవేళ నేను చేయాలనుకుంటే మిమ్మల్ని అడుగుతానని చెప్పే వ్యక్తి శిష్యుడు అయిపోతే సూపర్ అనమాట. అప్పుడు డిస్కషన్ లేదు. అట్లా చాలామందికి అంతేవాసులు ఉన్నారు, గొప్ప శిష్యులు ఉన్నారు, వాళ్ళే. సో ఇట్ డిపెండ్ అపాన్ ద పర్సన్ టు పర్సన్, ఎరా టు ఎరా, ఒక టైంను బట్టి అట్లాంటి మ్యాజిక్స్ జరుగుతాయి. సరే, ఇదంతా కామన్ మ్యాన్ పరిభాషలోనే చెప్పింది. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందంటే తన చుట్టూ ఎన్ని ఉన్నా, ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని వస్తువులున్నా వాటి ద్వారా ఇతను బాధింపబడడు. సో నేనెవరంటే అది తన చుట్టూ ఒక్కటే ఉంది, కానీ దాని ద్వారా బాధింపబడుతున్నాడు, అది అజ్ఞానం. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆలోచనల చేత, ఎందుకంటే అల్టిమేట్గా అన్ని ఆలోచనలే, అమ్మ నాన్న దేశము మతము దైవము అన్ని ఆలోచనలే అల్టిమేట్లీ. సో ఆలోచనల చేత బాధింపబడని స్థితి జ్ఞానము. నేనెవరంటే ఆలోచనల చేత బాధింపబడని వాడిని. ఇప్పుడు ఇది అవునా కదా చెక్ చేసుకో. ఈజ్ దేర్ ఎనీ థాట్ విచ్ మేక్స్ యూ అన్హ్యాపీ? ఇప్పుడు నేనున్న ఆలోచనల చేత నేను బాధింపబడతలేదు. నేను అవసరమైతే తీట్లేస్తే గంట సేపు మొన్న అరిసిన కుక్కలాగా అరుస్తా, కానీ బాధ వల్ల కాదు. జమీనాసం ఫరక్ ఉంది రెండింటికి. బాధలు ఏవైతే అరుస్తూ వాడు కుంగిపోయి కుచించుకుపోయి మూలకు పోయి ఏడ్చి 2 రోజులు కోలుకోడు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించరా? నేను అంత అరుస్తా, కానీ నాకు గొంతు ఎప్పుడు ఖరాబ్ కాలే. ఇప్పుడు చూసిరా నాది గొంతు ఖరాబ్ కాదు, ఎందుకంటే నేను ఎరుకల్లో అరుస్తున్నా, అన్కాన్షియస్ కాదు. ఒక్కసారి నా గొంతు బొంగురు పోవాలి కదా. అసలు నేను అరిచినట్టు ఎవడు అరవాడు, నా యొక్క తారాస్థాయిలో అరుస్తా నేను. రెండు కింద ఎవడు వింటున్నాడు కాదు, అరిచే అవకాశం వస్తే అరుస్తా, కానీ పూర్తి ఎరుకల్లో అరుస్తా. ఒక్కసారన్నా అరిచి గొంతు నొప్పి పట్టింది, సొంటి ఛాయ్ తాగాలనలేదు నేను. అరిచిన నెక్స్ట్ మినిటే మాట్లాడతా, ఎందుకంటే నాది ఎంత స్థాయో అంత స్థాయిలో అరుస్తున్నంతే, నేను దాన్ని బ్రేక్ చేస్తలేను. ఇదంతా ఎవడు చెప్పడు పోయి, చూడడానికి వీడు అరుస్తున్నాడు అనుకుంటారు. అరుస్తున్నా కానీ కోపం లేదు, అరుస్తున్న ద్వేషం లేదు.
నేను ఒక విషయాన్ని చెప్పడానికి అరుస్తున్నప్పుడు దాన్ని టమాటాలు, బెండకాయలు, మిరపకాయలు కోపం ఉందా నాకు? నేను ఎదుటి వ్యక్తికి చేరవేయాలని అరుస్తున్నా. అట్లా అరువు. నీకు పొటెన్షియల్ ఉంటే ఇప్పుడు నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒకడు ఒక ఛానలే వారానికి ఒక వీడియో పెడితే అలసిపోతున్నాడు, అది వాడి స్థాయి. నేను 5 ఛానళ్ళు రోజు వీడియో పెడతా, ఇది నా స్థాయి. నేను పోల్చుకోవట్లేదు కదా. వై షుడ్ ఐ కంపేర్ విత్ ఎనీబడి? నాకు ఎంత సాధ్యమో నా ముఖం మీద నువ్వు గమనిస్తే, ఇప్పుడు నేను ఆర్ట్లో రోజు పెడుతున్నా, విజ్డమ్లో రోజు పెడుతున్నా. ఇది ఛానల్ పెట్టినప్పుడే పెట్టలేదు, ఇది పెట్టి చూసిన. ఇప్పుడు నా సమయాన్ని నేను ఆర్టికులేట్ చేసుకుంటూ దాదాపు సంవత్సరం పట్టింది నాకు. ఇది ఎవరికి తెలియదు. నేను రకరకాల చోట సమయాన్ని మిగులుస్తూ వచ్చిన. ఇప్పుడు నాకు సమయం ఉంది చాలా. ఇప్పుడు యోగా ఛానల్కి కూడా సమయం ఉంది. స్పెషల్గా చేసిన ఇదే. ఇప్పుడు యోగా ఛానల్లో కంటెంట్ ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఎలాంటి ఆహారం తినాలో మాట్లాడతా కంటే, తర్వాత ఎలా వంచుకోవాలి, అరటిపండు ఎలాంటి అరటిపండు ఎంచుకోవాలి, ఏ అరటిపండులో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి, అరటిపండు ఉదయం తింటే మంచిదా రాత్రి తింటే మంచిదా, బాబు రండి, ఇది కొంచెం తెలుసుకొని చెప్పు, లేదా తెలిసిన వాళ్ళని అడిగి ఇంటర్వ్యూ చేసి చెప్పు, అతను ఇంటర్వ్యూ చేసినాక అదే కంటెంట్ నువ్వు చెప్పు. అట్లా. సో శీతాకాలంలో అరటిపండు మంచిదా, అరటిపండే 100 వీడియోలు చెప్తుంది మనకు. సో ప్రపంచంలో ప్రకృతిలో బోల్డంత విషయం ఉంది. నువ్వు కొంత అనుభవించి దాన్ని మాటలతో పలవరించు చాలు. ఇక్కడ మనం ఏదో మారుస్తామని కాదు, ఎంజాయ్ చేస్తున్నాను నేను మస్తు. ఇప్పుడు యోగా డ్రెస్ ఏమీ లేకుండా యోగా చేయడమే నా యోగా ఛానల్ స్పెషాలిటీ. అడ్డపంచనే. సో అడ్డపంచ కట్టుకున్నా ఎలా యోగా చేయొచ్చు. జీవితకాలం యోగా చేస్తే నీ యోగా ఎట్లా ఉంటుంది, 6 నెలలు యోగా చేస్తే జబర్దస్త్ ఉంటుంది. జీవితకాలం యోగా చేస్తే నువ్వు యోగా చేసినట్టు కూడా ఒకటి తెలియదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఓన్లీ రామ్దేవ్ బాబాకే రైట్స్ లేవు యోగా మీద, నాకు కూడా ఉన్నాయి. రిలయన్స్ మీద నాకు రైట్స్ లేవు, అంబానీకి మాత్రమే ఉంది. పిఎంఓ మీద ప్రధానమంత్రి గారికి, పిఎంఓ వాళ్ళకి రైట్స్ నాకు లేవు. కానీ ప్రశాంతత మీద ఎవరికి రైట్స్ లేవు, నాకున్నాయి, నీకున్నాయి. సో ఏ అంశాలు ఎవరైనా మాట్లాడచ్చో అది నా సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఎకానమీ గురించి మాట్లాడకూడదు, అది నా సబ్జెక్ట్ కాదు. ఇక్కడ నేను ఫైనాన్స్ని చదవలేదు, నాకు లోతైన అవగాహన కలిగినా నేను మాటలు చెప్పలేదు. నేను భారతదేశానికి ఒక సలహా ఇస్తున్న ఆర్థిక మంత్రిగా చెప్పడానికి లేదు. కానీ ప్రశాంతంగా ఉండొచ్చు. ఆర్థిక మంత్రి కూడా డిస్టర్బ్ అయితే ప్రశాంతంగా ఎట్లుండొచ్చు ఆయనకు చెప్పొచ్చు. మనం ఆ చిన్న విభజన తెలిస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఏమంటావు? అది విషయం. సో అందుకని ఫస్ట్ చాలా కాలము నేనెవరో అని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఊరికే కూర్చొని పిచ్చి ఆలోచనలు చేయకుండా, నీవెవరో అంటే నువ్వు ఏమి తింటున్నావో, నువ్వు ఏమి చేస్తున్నావో, నీ ఆలోచనలు ఎట్లున్నాయో అదే. అవన్నీ సర్దుకున్నాయి. ఏం తినాలో తెలిసింది, ఏం ఆలోచించాలో తెలిసింది, ఎంత ఆలోచించాలో తెలిసింది, ఎక్కడ ఉండాలో తెలిసింది, ఎవరితో ఉండాలో తెలిసింది. నీకు ఏవేవి అత్యంత ఆవశ్యకమో అవన్నీ తెలుసుకోబడ్డాయి నిశ్శబ్దంలో. దానికి మాటలు అక్కర్లేదు. నువ్వు అడవిలో ఉన్న ఏం తినాలో నువ్వు అనుకుంటావు కదా, ఈ పండు తినాలి ఆ పండు తినకూడదని మాటలతో ఎవరికి చెప్పవు. కానీ నువ్వు జస్ట్ చూస్ చేసుకుంటావు. అట్లా మెల్లగా సర్దుకుంటుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్క క్షణము కూడా నీకు మనసులో స్ట్రెస్ ఉండదు. ఆ స్థితే నేనెవరంటే. ఒకడు నేనెవరో తెలుసుకున్నాడు, కానీ వాడికి బోల్డ్ స్ట్రెస్ ఉందనుకో, ఇది అబద్ధాల్లోకి అబద్ధమే. నేనెవరో తెలుసుకున్న వాడికి లక్ష్యం ఉండదు. నేనెవరో తెలుసుకుంటే అంబిషన్ ఉండదు. నేనెవరో తెలుసుకుంటే నువ్వు నేనని పోరాడడం ఉండదు. నేనెవరో తెలుసుకుంటే ఒప్పించడం ఉండదు. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇంత వ్యాఖ్య చేసిన ఇదంతా ఎవరి గురించి చెప్పినా నా గురించే చెప్తున్నా. వేరేవాడు నాకు తెలియదు కదా. నేనెవరో అన్నదానికి వేరేవాడి గురించి అట్లా చెప్తాను, నేను నా గురించే చెప్తున్నా. సో సింపుల్. అంబిషన్ ఉంటే నేనెవరన్నది లేదు. ప్రపంచంలో అతిపెద్ద గురువుకి అంబిషన్ ఉన్నా వాడు నేనెవరన్నా తెలుసుకోలేదు, ఇంకా మైండ్లోనే పని చేస్తున్నాడు. అలాగని నేనెవరో తెలుసుకున్నాడు పని చేయడానికి కాదు, గొప్ప గొప్ప లక్ష్యాలు నెరవేరుతాయి అంబిషన్ లేకుండా. అది ఇంకో మ్యాజిక్ ఉంది. ఓన్లీ లక్ష్యం ఉంటేనే జరుగుతా అనుకో. ఈ ప్రపంచంలో నేను అనుకుంటే 10 గంటలు చెప్పగలను ఇన్సిడెంట్స్. ఒక వ్యక్తి ఏమనుకోలే, అద్భుతం జరిగింది. ఇప్పుడు నేను ఎవరో గో ఆహార నిధికి తెలుసుకొని నాకు చిన్న అమౌంట్ ఇచ్చారు, చాలా తక్కువ. ఇప్పుడు అమౌంట్ కోసం ట్రై చేస్తే దొరకదు నీకు. కానీ ఒక రైట్ పర్సన్ నీ లైఫ్లోకి వచ్చే వేదికను తయారు చేయాలంటే. అలాగని మళ్ళీ అందులో కరప్షన్ ఉండకూడదు, మ్యానిపులేషన్ ఉండకూడదు. ఏదేమైనా వీడితో ఇప్పుడు ఎల్ఐసి కట్టించకూడదు, సావగొట్టి చెవులు మూసి అట్లా చేయకూడదు.
మాటికి చెప్పి దాని ఔన్నత్యం చెప్పి దాని గొప్పదనం చెప్పి ఇదంతా మళ్ళీ ఇది మ్యానిపులేషన్ కిందకే వస్తుంది. నువ్వు ఒక మాట చెప్పు. ఉదాహరణకి నిర్వాణ షట్కం పుస్తకం, చేతిరాత పుస్తకం, ఆదిశంకర్ల వారు చెప్పిన 6 శ్లోకాల మీద నేను చిన్న వ్యాఖ్య చేశాను. ఇది చదివితే జీవితంలో కొన్ని విషయాలు మీకు ఒక అవగాహన రావచ్చు. అంతకంటే ఎక్కువ ప్రామిస్ చేయలేను. చదువుకోవాలనిపిస్తే చదవండి కొన్ని, లేకపోతే లైట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ మ్యానిపులేట్ చేయట్లే, బేసిక్ ఒక కమ్యూనికేషన్ ఇస్తున్నాను. అట్లా కాకుండా ఇది చదవాలి, ఇది చదివితే నా జీవితం మారిపోయింది ఒకరితో వీడియో, ఇంకా అట్లా కాదు, ఇంకా బాగా చెప్పు, నువ్వు మంచి చెప్తే కొంటారు, ఇట్లా ఏడ్చుకుంటే చెప్పు, ఈ పుస్తకం చదవకముందు నేను చాలా బాధలో ఉండేవాడిని, కానీ ఈ పుస్తకం ఇది చెప్పిస్తున్నారు కదా, అది మ్యానిపులేషన్ అంటే. అంత అట్లాంటి వాడు చాలా ఫేమస్ అవుతాడు, కానీ అది మ్యానిపులేషనే, అసలు అక్కర్లేదు నాకు. నేను అట్లాంటి సక్సెస్ని నేను నా కాలి గోటు కింద వేసి తీసి అవతల నూకేస్తాను, నాకు వద్దు అది. అనామకుడు ఉంటే మస్తుంది. ఇప్పుడు నాకేముంది తెలుసు సార్ టైసన్, ఇదంతా వదిలే ఈ పుస్తకాలు అంటే నేను కూర్చున్నా కదా, నాకు కొంచెం దూరంలో టమాటాలు, పాలకూర, కొత్తిమీర, ఇట్లా ఫ్రెష్గా కీరదోస ఇవి ఉండాలి. నేను చేస్తా. నాకు ఇష్టం అంటే ప్రకృతి అది. ఇప్పుడు నా ముక్క అంటే అట్లా ప్రకృతి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, ఇట్లా 3 రాళ్ళు పెట్టుకొని, సరే కొంచెం మాట తింటూ వచ్చింది, గ్యాస్ సిలిండర్ బయట పెట్టుకొని ఏం తిందాం ఇవాళ ఫ్రెష్గా, అరే కొంచెం పాలకూర కొంచెం కొత్తిమీర తేపం, అది ఫ్రై చేసుకొని తిందాం ఇవాళ. నాకు ఇది ఇంపార్టెంట్ రాదర్ దాన్ నేనేదో అబద్ధం చెప్పి ఫేమస్ అవ్వడం కంటే. నా మనసు ఇటువైపు తీసుకెళ్తుంది. మ్యానిపులేషన్ చేసి మంచి చేస్తున్నామన్న ముసుగులా వాళ్ళకు వాళ్ళు బెనిఫిట్ చేసుకుంటున్నారు, చూసినావా? అది నేను నో. అట్లా కాకుండా నేను సరే దీని ఎక్స్పాన్షన్ చెప్తా. ఉదాహరణకి రోజుకి 20-30 మంది తినే పాలకూర గిలకూర అన్నీ వచ్చినాయి. నేను అదే ప్లేస్లో బయట చిన్న బోర్డు పెడతా, తినడానికి తిండి లేని వాళ్లకు మాత్రమే భోజనం, 30 మందికి ఉంటుంది. ఒక్కొక్కరికి రిపీట్ పెట్టబడదు. పెట్టిన దాన్ని 10 మంది అయినా తినండి పోయి. ఒక ప్లేట్ ఒకసారి సర్వ్ చేయబడుతుంది. ఇది నేను నెక్స్ట్ తెచ్చాను, మళ్ళీ రిపీట్ సర్వ్ ఉండదు. అంటే నేను బుర్ర నిండేదాకా రేపు పెట్టా తింటావు కదా డాడీ, మళ్ళీ ఏం తింటున్నావు, బుర్ర నిండేదాకా గిత్త తిన్నా దొబ్బే ఆడికెళ్ళి. ఇది నేను చేస్తా. ఇప్పుడు ఇది కూడా సర్వీసే కదరా. మళ్ళీ దానికి గినేషన్లు ఏమి ఉండవు. అంటే దాన్ని పేరు చెప్పుకొని అట్లా కాకుండా నీకు ఇవ్వాలనిపిస్తే ఒక 10 నుంచి 50 రూపాయలు ఆడేసిపో, లేకపోతే అది కూడా వద్దు పో. ఇది నేను చేద్దాం అనుకుంటున్నా. సరే గ్రేట్ సర్వీస్ కాదని ప్రపంచం అంటే సర్వీస్ కాదు, చలో నేను దానికోసం పుట్టలేదంట నేను, కానీ ఐ నో ద బ్యూటీ ఆఫ్ ఇట్. అంటే ఈ పేరు ప్రఖ్యాతులు, లెగసీలు ఇవన్నీ లేకుండా ఒక ఫ్రెష్గా పనిని ఉంచాలని నేను ఒక చిన్న ఆలోచన చేస్తున్నా కొన్నేళ్లుగా. అది ఇప్పుడు టైం వచ్చింది అనిపిస్తుంది నాకు. ఇది అవునా కాదా చెక్ చేసుకోవాలి కదరా. చెక్ చేసినాక మళ్ళీ చెప్తా. ఏదేమైనా నేను ఒకరి మీద ఆధారపడను, మనిషి మీద అసలే ఆధారపడను. ఆధారపడితే దానికి ప్రతిగా అతనికి డబ్బు ఏదో ఇస్తాను, తద్వారా ఆధారపడ్డట్టు కదా. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఆటో బుక్ చేసుకున్నావు, ఆటో డ్రైవర్ మీద ఆధారపడ్డావా? ఆటో డ్రైవర్ నీ మీద, నువ్వు వాడి మీద. మ్యూచువల్, అది మ్యూచువల్ ఫండ్, అదేం ప్రాబ్లం లే. కానీ నువ్వు లేకపోతే నేను లేను. ప్రతిరోజు ఒకరి ముఖం చూస్తేనే నాకు హాయిగా ఉంటుంది. ఇట్లాంటి బక్వాసులన్నీ పోయినాయి, లేవు. ఇట్లా బుర్ర బద్దలు కొట్టుకున్నా లేవు. కానీ నాకు అది ఉంది. ఇంకోటి, అట్లా ఫుడ్ చేసుకుంటూ ఇటు తిరిగి బుక్ రాసుకోవాలి, అటు తిరిగి ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగితే సలహా ఇవ్వాలి, చక్కగా పాట పాడుకోవాలి, సాయంత్రం అయితే యోగా చేసుకోవాలి, అక్కడ ఇంత వాకింగ్ చేసుకోవాలి. నిజంగా ఫుడ్ కావాల్సిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి. ఇప్పుడు అరుణాచలంలో అన్నదానానికి ఇప్పుడు నేను చెప్పేదానికి కొంచెం తేడా ఉంది. నా అబ్జర్వేషన్ చెప్తున్నా. రమణాష్టమంలో ధనికులు కూడా తింటున్నారు, అది తీసేద్దాం అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా, ఇంకా నాకు క్లారిటీ లేదు. అంటే నిజంగా తినడానికి తిండి లేని వాళ్ళు మాత్రమే తినాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో చర్చ పెట్టారు, తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, జూదర్లు ఉన్నారు, ఆ విధంలో అసలు ఏ పని చేయరు, మళ్ళీ వాళ్ళు కూడా పెడతావని. నేను అన్న అందుకే నాకు తెలీదు, లెట్ మీ గెట్ సమ్ క్లారిటీ. వాడు ఉంటాడు దున్నపోతులాగా, వాడు పని చేసుకుని బతకొచ్చు, కానీ వాడు పని చేయట్లే, వాడు పొద్దు సమానం తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇక్కడ తింటున్నాడు, అది కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై. కానీ అక్కడ ఏమవుతుంది, మనం జనాలు వచ్చినప్పుడు గొడవ అయ్యి కొట్టేసుకుంటారు.
ఫుడ్ విషయంలో. అందుకని ఏదో స్పష్టత వస్తే చేస్తా, లేకపోతే చేయనురా, అది కూడా ఉంది. నా ఫ్రెండ్స్కు చెప్పెడతా, లేకపోతే చిన్న లోపల ఒక చిన్న మధ్యాహ్న భోజనం అని పెట్టి ఓన్లీ 30 మీల్సే ఉంటాయి. చిన్న ఆన్లైన్లో బుక్ చేసుకొని రేపటి మీల్కి ఈరోజు బుక్ చేసుకోవాలి. అట్లా వచ్చి నిశ్శబ్దంగా తినిపోవాలి. నిశ్శబ్దంగా ఎందుకంటే మాట్లాడాలంటే టేస్ట్ బాగుంది, అది ఉందని చెప్తారు, మనకేమో ఉంటుంది, ఇక రాదు. ఇది నేను అంటున్నది. నేను చెప్పింది ఏమన్నా కనివేయిందా నీకు? నేను కనుక్కున్న సూత్రం ఒక్కటే, ముందు నీ పందిలో నువ్వు మునిగిపో, అది ద్వారం. నీ పందిలో నువ్వు మునిగిపోకుండా రకరకాల విషయాలు ఆలోచించేవాడికి, చిన్న చిన్న వాటిని బాధపడేవాడికి అసలు నేనెవరని విచారణ చేసే రైట్ లేదు. దానికి జవాబు ఆడి నువ్వు ఎవరంటే, వేరేవాడు ఒక మాట అంటే బాధపడేవాడివి, ఇంక మళ్ళీ బొంగు నేనెవరని తెలుసుకుంటావు. రమణ మహర్షి చెప్పండి, నేనెవరంటే సచ్చిదానందం అంటే దేనితో సంబంధం అన్నిటితో ఉన్నప్పటికీ దేని ప్రభావము తన మీద లేదు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు చలి ఉంది, తన శరీరానికి ఉంది, కానీ తన మనసుకు లేదు. బయట తనకి బీదరికం ఉంది, తనకు ఆహారం లేదు, కానీ తను శాంతిలోనే ఉన్నాడు. శరీరం శుష్కించింది, తను శాంతిగానే చూస్తున్నాడు. అన్ఎఫెక్టెడ్, నిన్న ఎలాంటి ప్రభావానికి లోను కానీ ఒకనొక స్థితే నేనెవరు. అది మనిషికి సంబంధించింది కదా, స్థితికి సంబంధించింది. ఇది నా నిర్వచనము కాదు, అది నా యొక్క స్థితి. ఐఎమ్ అన్ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. నా చుట్టూ చాలా సమస్యలు వస్తాయి, నేను మాట్లాడతాను, సరిచేసే ప్రయత్నం చేస్తాను. పర్సనల్గా తీసుకోవడం, బాధపడడం, అలగడము అట్లాంటివి ఏముండవు. జ్ఞాని అలగడాలు లేవు. జ్ఞానం అంటే అలకలు లేవు, అహంకారాలు లేవు, కక్షలు లేవు, ప్రతీకారాలు లేవు. అనంతమైన పని ఉంది 100%. ఖచ్చితంగా తీట్లు వేస్తే 2 మూతి మీద రాలగొట్టడం ఉంది, పళ్ళు రాలగొట్టడం. ఆ ఎదుటి వ్యక్తి ఎవరో దాన్ని బట్టి చేస్తూ ఉంటుంది కదా, అట్లా. అందుకే ఇది అంత పెద్ద విషయం కాదు. లైట్ తీసుకో, ఫోకస్ ఆన్ పెయింటింగ్. అందులోనే ముక్తికి ద్వారం ఉంది. ప్రతి పనిలో ముక్తికి ద్వారం ఉంది. అంటే ఆ పని ఎలా చేస్తున్నావో అదే ముక్తికి ద్వారం. పెయింటింగు ఒక 3-4 రకాలుగా వేయచ్చు చెప్పనా. ఫేమస్ అవ్వాలని పెయింటింగ్ వేసేవాడు ఉంటాడు, అంటే పెయింటింగ్ సెకండరీ, ఫేమస్. నాకు అవన్నీ కాదండి, సేల్ కావాలి, డబ్బు కావాలంతే నాకు అనేవాడు. మూడోవాడు, నేను పెయింటింగ్ తృప్తి కోసం వేస్తున్నాను. ఈ 3 వద్దంట. నేను ఈ 3 వస్తాయి, వాటి కోసం ఎదురు చూడకు. బెస్ట్ వర్క్. ఇప్పుడు కిమ్ జంగ్ జీ ఉన్నాడు కదా, కిమ్ జంగ్ జీ ఈ దేశం వాడు కాదు, నా సడ్డకుడు కాదు, లేకపోతే ఆడెవడో నాకు తెలియదు. కానీ ఫస్ట్ టైం అతన్ని స్కెచ్ చేస్తుంటే చూసి అడ్మైర్ అయిపోయి ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాడు కిమ్ జంగ్ జీ. ఒక మంచి పాజిటివ్ థాట్గా. ఇప్పుడు నేను కిమ్ జంగ్ జీ లాగా నేను బొమ్మలు వేయాలి నా లైఫ్లో, అలాగని అతన్ని ఇమిటేట్ చేయాలనుకోవట్లే. అంత శక్తి నాకుంది. కిమ్ జంగ్ జీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నేను చేరుకోగలను, నాకు ఆ శక్తి ఉందని నాకు తెలుసు. కానీ నేను దాన్ని బయట పెట్టాలంటే నేను ఇప్పుడు స్కెచింగ్ చేయాలి. నేను స్కెచ్ చేస్తాను చూడు, ఇప్పుడు ఇట్లా ఎన్నికెళ్ళరా, వీడు నా బుక్కే పెట్టిండు, నా పుస్తకంలో ఇది వేస్తున్నా. ఇప్పుడు కిమ్ జంగ్ జీ నేను ఇన్స్పైర్గా తీసుకొని ఐఎమ్ డూయింగ్ ఎ స్కెచ్. ఇదేంది ప్యూర్లీ అంటే ఆర్ట్కు సంబంధించిన అన్ని నియమాలని లెక్కలోకి తీసుకొని ఇప్పుడు 10 నిమిషాలు అయింటుంది నాకు తెలిసి. దిస్ ఈజ్ ప్యూర్ మెడిటేషన్. ఇది మెడిటేషన్ ఎప్పుడు కాదు, మెడిటేటివ్ యాక్టే, కానీ ఎప్పుడు కాదంటే ఇది నేను మా సార్కి చూపిస్తే ఆ షాక్ తినాలి, అయిపోయి నువ్వు చెడగొట్టిన దాన్ని. అట్లా కాకుండా ప్యూర్గా జస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పుస్తకం అంటే ఇటు రాస్తున్నదే చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు అందులో ఏం రాసినా అన్ని నిర్ణయాలు తీసుకో, కానీ అది నీకు సంబంధించినవే నువ్వు గొప్ప నిర్ణయాలు, పరిపూర్ణ నిర్ణయాలు ఉంటాయి. వేరే వాళ్ళకి సంబంధించిన దాంట్లో పరిపూర్ణ నిర్ణయాలు ఉండవు. నేను బొమ్మలు వేస్తాను, నేను పెయింటింగ్ చేస్తాను, అది పరిపూర్ణ నిర్ణయం. నేను అందరితో పెయింటింగ్ వేపిస్తే అది పరిపూర్ణ నిర్ణయం కాదు.
అది అసంపూర్తిగానే ఉంటుంది, పూర్తవు అట్లా. నాకు నచ్చిన పని నేను చేస్తా, పరిపూర్ణ నిర్ణయం. కానీ అందరికి నచ్చినట్టు పని చేస్తా కుదరదు అది.